కేసీఆర్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల గురించి గురుకుల పాఠశాలలను దాదాపుగా 230 పాఠశాలలు ఉన్నదాన్ని 1000కి పైగా ఇక్కడ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అక్కడ మైనారిటీ కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు కావచ్చు, ఎస్సీ హాస్టల్స్ ఇక్కడ చేసింది. సో మరి ఇక్కడ ఎందుకు ఈ రోజుల్లో దాదాపుగా 9 నుంచి 10 లక్షలు ఉండే ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఈరోజు ఎందుకు అందులోకెళ్ళి టీసీలు తీసుకుని పోవాల్సిన అవసరం వచ్చింది? దాదాపుగా లెక్కల ప్రకారం ఒక 2 లక్షల మంది విద్యార్థులు 8th, 9th, 10th సంబంధించిన విద్యార్థులు ఒక 2 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ టీసీలు తీసుకొని గురుకుల పాఠశాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకు? దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రజాప్రభుత్వం అన్ని విద్యాశాఖ కూడా అక్కడ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. ఎందుకు రావాల్సి వస్తుంది మరి ఇక్కడ బయటికి పిల్లలు? విద్యా శాఖ పరిస్థితి ఎట్లుందంటే పూజారు లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, వైద్యులు లేని వైద్యశాలలాగా మారిపోయింది. ఏమైనా ఉందా అండి విద్యాశాఖలో? ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ఖతమైపోయింది. 2000 ప్రభుత్వ పాఠశాలలు మూసేయబడ్డాయి. ప్రభుత్వ యూనివర్సిటీస్ని అమ్మేస్తున్నారు. గురుకుల పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. గురుకుల విద్యార్థులు హాస్పిటల్లో పాలవుతున్నారు, పాడెక్కుతున్నారు. ఇంకా విద్యాశాఖ ఉన్నట్ట ఇలా? అరే విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు అంటే స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అంటారు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే విద్యాశాఖ మంత్రి అని ఆయన ప్రసంగాల్లో గుర్తుకొస్తుంది, పనుల్లో గుర్తుకు రాదండి. ఇక ఈయన ఒక్కడే మునగాడంటే ఈయన ఒక్కడే సిపాయి, ఈయన ఒక్కడే కత్తి తిప్పిండు అని చెప్పి ఓయుకు పోయిండు అని ఒకటే మీడియా ఛానల్లో ఫుల్ ప్రచారం. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ పోయినావు, నువ్వు పొడిచింది ఏంది? ఏ ఒక్క విద్యార్థి కన్నా ₹1 అదనంగా చేరిందా? ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందా? స్కాలర్షిప్ వచ్చిందా? అసలు సిలబస్లు మారుతున్నాయా? యూనివర్సిటీలు అప్గ్రేడ్ అవుతున్నాయా? రీసెర్చ్కి ఏమైనా ఎక్కువ డబ్బులు కేటా? ఏది లేదు. వట్టిగానే డప్పు కొట్టుడు. ఈ డప్పు కొట్టేటువంటి మీడియా ఛానల్కి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మిగతా విషయాలు డప్పు కొట్టుకోండి, కానీ ఈ చిన్నారుల విషయాలైనా ప్రశ్నించరా మీరు? కనీసం మనకు బాధ్యత లేదా? కాబట్టి విద్యాశాఖ అనేది కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయింది. మీరు అడిగారు గురుకులాల్లో కేసీఆర్ గారు తీసుకొస్తే ఈయన ఎందుకు నిర్వీర్యం చేస్తున్నా అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి కదా మరి. అందుకనే కేసీఆర్ కిట్ వద్దు, కళ్యాణ లక్ష్మి వద్దు, రైతు బంధు వద్దు, రైతు బీమా వద్దు, అట్లనే గురుకులాలు కూడా వద్దు. అసలు సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ పాఠశాల 200 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కడతా అంటాడు. ఉన్న పాఠశాలను కాపాడరా బాబు అంటే అది చేత కాదు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎందుకు కట్టాలి? కమిషన్లు కావాలి కదా. మిగతా వాటిలో కమిషన్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉంది, దాంట్లో కమిషన్ ఎందుకు వస్తుంది? దీంట్లో కమిషన్ వస్తుంది. అందుకనే కదా వాళ్ళ కమిషన్ ఎక్కడ వస్తుందో కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది, ఇప్పుడు మీరు చూశారు కదా, కాంట్రాక్టర్లు స్వయంగా వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఈ పర్సంటేజ్లు ఇవ్వలేం మహాప్రభు, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి నెత్తి నోరు మొత్తుకున్నా కూడా కనీసం స్పందించలే. నేను అందుకనే మొన్న చెప్పిన, ఈయన ఆర్థిక మంత్రి కాదు, ఈయన వాటాల మంత్రి, వాయిదాల మంత్రి. ఎందుకంటే ప్రతి దాంట్లో వాటాలు కావాలి కదా. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తే వాటా కావాలి, కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించాలన్నా వాటా రావాలి, రిటైర్మెంట్ ఎవరైనా బెనిఫిట్స్ కావాలన్నా వాటా కావాలి. అందుకనే ఈయన వాటాల మంత్రి. అది కరెక్ట్ ఉంటుంది. ఇది వాటాల ప్రభుత్వం, పర్సంటేజ్ల ప్రభుత్వం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కమిషన్లు వచ్చే పనులు కావాలి, కానీ కేసీఆర్ ప్రారంభించినటువంటి పథకాలు ఎందుకండి వాళ్ళకు? సరే కేసీఆర్ ప్రారంభించిన పథకాలు అంటే అది వేరే పార్టీ కాబట్టి మీరు పథకాలను ఆపేద్దాం అనుకుంటారు. మరి కాంగ్రెస్ ప్రారంభించినటువంటి పథకాలు ఎందుకు ఆపుతున్నారు? ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కావచ్చు, ఈ కాంగ్రెస్ పథకాలు కదా. మరి వీటిని ఎందుకు అంటే పక్కా ప్రణాళిక ద్వారా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్నే కథం పట్టించాలని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టు చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తెలుగుదేశంలో ఏరేండు, తెలుగుదేశంలో పెత్తనం చేతికి వచ్చే యాళ్లకు దాన్ని బ్యాగులు పట్టుకొని దొరికి దాన్ని భూస్థాపితం చేసిండు. దాని తర్వాత 2018లో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈయన బాగా ఊపితే బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చి కాంగ్రెస్ గల్లంతైంది. ఇక మొన్న ఏమైంది? ఇక రాక కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డిమారి గుడ్డిలో భూమి ఏకం చేసేటువంటి అన్ని హామీలను ఇస్తే వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి ఏం చేస్తున్నాడో చూస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రి అయిన పాపానికి మళ్ళీ కాంగ్రెస్ అనేది లేకుండా, ఎందుకంటే ఈయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇక ఈయనే మళ్ళీ తెలంగాణకు చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవ్వాలనే విధంగా కుట్ర చేస్తున్నాడా, ఆ రకంగానే పరిపాలన చేస్తున్నాడా అనే అనుమానం కూడా ఈరోజు చాలా మందిలో ఉన్నది. ఆ ఉన్న కాంగ్రెస్ కూడా భూస్థాపితం చేయాలనే కుట్ర ఏమైనా దాగి ఉందా?
ఆ అనుమానం ఉంది. మీరు అంటున్నారు వాళ్ళు ఇచ్చిన ఏ గ్యారంటీ కూడా 6 గ్యారంటీలలో ఏది అమలు కాలేదని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే స్థానిక సంస్థలల్లో ఎన్నికలలో గెలిచేది మేమే, మా పథకాలు ప్రజలకు అందరి దగ్గరికి వెళ్ళినాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, లేకుంటే సన్న బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులే కావచ్చు, మహిళలకు ఇస్తున్న ఉచిత బస్ సౌకర్యం, అంటే అన్ని పథకాలు చేరినాయి. కాబట్టి మాకు ప్రజలు పెద్దపీట వేస్తారు, స్థానిక సంస్థలలో గెలిచేది మేమే, కావాలని ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా అడ్డు తలుగుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మీరు పెద్ద మునగాలనే, మీరు సిపాయిలేనే, మరి ఎలక్షన్కి ఎందుకు పోతలేరు? మీరు ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. ఎలక్షన్లు పెట్టాల్సింది ఎవరు? మీరే కదా. 2 ఏళ్ళు అయింది ఇప్పుడు. సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి 2 ఏళ్ళు కావస్తున్నది. ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయి ఇప్పుడు 1.5 సంవత్సరం కావస్తున్నది. ఎవడు ఆపిండు ఎలక్షన్లు? మేము ఆపినావా? నువ్వు ఎందుకో పోతలేవు? నీకు తెలుసు 6 గ్యారెంటీలకు అడ్రస్ లేదు, ఈ హామీలకు అసలు కనీస సమాధానం లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు పోతే చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ముఖం చూపించలేక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. చల్ దమ్ముంటే ఎలక్షన్ పెట్టి. ఇప్పుడు ఎందుకు పెడతలేవు నువ్వు? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మారింది కదా, దమ్ముంటే వాళ్ళని రిజైన్ చేయించి ఎలక్షన్ పెట్టు. ఎందుకు పెడతలేవు? నీకు తెలుసు నువ్వు ఓటం పాలవుతావు అని చెప్పి. ప్రజలు తిరగబడుతున్నారు. ఈరోజు ముసలోళ్ళ కాంచెలు మొదలు పెడితే పసిపిల్లగాళ్ళ వరకు రోడ్ ఎక్కుతున్నారండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో నిన్న మొన్న చూసిండు, చిన్నపిల్లలు పలకలు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని రోడ్ ఎక్కింది. ముసలోళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలని వాళ్ళు కూడా రోడ్ ఎక్కింది. అసలు నీకు సిగ్గుందా? అసలు తలదించుకోండి. మాకు చేత కాదు ప్రభుత్వాన్ని నడపడం అని చెప్పి తలదించుకుంటే చేతనైనడే వచ్చి పరిపాలన చేస్తాడు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 42% మేము ఇస్తామన్నాం బీసీలకు, కాబట్టి కొంచెం అటు ఇటు కావడంతో కొంచెం లేట్ అవుతుంది. సో అంతే తప్ప నువ్వు ఇస్తా అన్నావు కదా. అసలు 70 ఏళ్ళలో నువ్వే 50 ఏళ్ళు పరిపాలన చేసినావు కదా, మరి ఎవడు అడ్డుకున్నాడు? ఆ రోజైతే ఈ రోజు నువ్వు బీఆర్ఎస్ను బదనాం చేస్తున్నావు. మరి బీఆర్ఎస్ లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మొత్తం ఏలింది, తెలుగుదేశమే కదా. మరి మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు? పనిగల్ల మగోడట పందిరేస్తే కుక్కతో ఒక దాకా అది కూలిందని చెప్పినట్టున్నది కథ. నువ్వు పెద్ద పనివంతునివేనే. మరి నిన్ను ఎవడు వద్దన్న రిజర్వేషన్? మేము వద్దన్నమా? రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం. చలో నీకు చేతనైతే నువ్వు తీసుకురా రిజర్వేషన్. కేవలము ఈరోజు బీసీలను మభ్యపెట్టి వాళ్ళని మరొకసారి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇంకా అందులో ఎటువంటి అనుమానం లేదండి. వాళ్ళ పేరు చెప్పి ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలి, వాళ్ళ పేరు చెప్పి సొసైటీలో ఒక అలజడి సృష్టించాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక కుట్ర దీంట్లో దాగి ఉంది. చివరిగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎవరెవరి మధ్యన పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్ బీజేపీ లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ఆ? అంటే జయకేతనం ఎవరితో ఉండబోతుంది? పరిస్థితుల్లో చాలా స్పష్టంగా పోటీ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. బీజేపీ కూడా ఒక కీలకమైనటువంటి పోటీ ఇస్తుంది, కానీ ప్రధాన పోటీ అయితే ఈ 2 పార్టీల మధ్యలోనే ఉంది. 100% ఈరోజు కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిక్కచ్చిగా పోరాటం చేస్తున్నది. కాబట్టి 100% ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ని ఎంచుకుంటారు ప్రజలు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, అన్ని వ్యాపారాలు కుళ్ళగొట్టిండ్లు, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు, ప్రజలకు పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. కాబట్టి ముఖ్యంగా సిటీలో దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. కేవలం జూబ్లీహిల్స్ కాదండి, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా గెలవబోయేది బీఆర్ఎస్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము 6 గ్యారంటీలను పక్కకు పెట్టి కావాలని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని వాళ్ళని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. నిన్న మనం చూసినాం కదా, బస్ భవన్ ముట్టడికి పోతే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడమే ప్రభుత్వం పెట్టుకున్న ఒక ముఖ్యమైన లక్ష్యము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద గెలిచేది హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏ ఎన్నికలు పెట్టినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు స్థానిక సమస్యల ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.